ఎట్టకేలకు టైగర్ ఫ్యాన్స్ కాలరెగరేసే టైం వచ్చేసింది. టెంపర్ సినిమా సమయంలో కాలరెగరేసే సినిమాలు తీస్తానని అభిమానులకు మాటిచ్చిన ఎన్టీఆర్ అలాంటి సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు దేవరా కూడా కాలరెగరేసే సినిమా అవుద్దని చెప్పాడు. అందుకు తగ్గట్టే భారీ బడ్జెట్తో దేవరా పార్ట్ 1 తెరకెక్కింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 60 కోట్లు, కొరటాల పారితోషికం 30 కోట్లు, ఓవరాల్ గా స్టార్ క్యాస్ట్ రెమ్యునరేషన్ 100 కోట్లకు పైగా ఉంటుంది. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగింది. మొత్తంగా థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి 400 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టుగా చెబుతున్నారు. ఇందులో ఓటీటీ, శాటిలైట్ రైట్స్ 200 కోట్ల వరకు ఉంటుంది. దేవరా ఓటీటీ హక్కుల్ని ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు 155 కోట్లు పెట్టి మరీ అన్ని భాషల హక్కుల్ని కొనుగోలు చేసిందని టాక్. సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత దేవరా ఓటీటీలోకి రానుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దేవరా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హిట్ అవ్వాలంటే 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో దేవరకు 115 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. నైజాంలో 45 కోట్లు, ఆంధ్రాలో 46 కోట్లు, సీడెడ్లో 22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ లెక్కన కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 230 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే దేవరా హిట్ అవ్వనుంది. ఇక కర్ణాటక 15 కోట్లు, కేరళ 50 లక్షలు, తమిళనాడు 6 కోట్లు, నార్త్ మొత్తం 20 కోట్లు, ఓవర్సీస్ 26 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా దేవరకు 180 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ లెక్కల్ని బట్టి చూస్తే దేవరా టీం సేఫ్ జోన్లో ఉన్నట్టే. కానీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 200 కోట్ల షేరు, 400 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ మేకర్స్ మాత్రం 500 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకుని దేవరను బాక్సాఫీస్ బరిలోకి దింపుతున్నారు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ 130 నుంచి 150 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బుకింగ్స్ తోనే దేవరా 75 కోట్లకు పైగా వచ్చినట్టుగా చెబుతున్నారు. మరి దేవరా ఎంత రాబడుతుందో చూడాలి.